మీరు ఈ రోజు ఎలా సంపాదిస్తారు? మీ డైలీ ఇన్‌కమ్ అని చెప్పేసి. అక్కడే నువ్వు పడిపోతున్నావు. మోసపోతున్నావు. అది నీకు అర్థమవుతుందా? ఓకే. మీరు మంచి పని చేశారు. ఇలా తీసుకోవడం వల్ల జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. అసలు టీ తాగడం వల్ల జాయింట్ పెయిన్స్ తగ్గుతాయా? నిన్న సజ్జనార్ గారు ఎంఎల్ఎం స్కామ్స్ గురించి ఒక ట్వీట్ అయితే పెట్టారు. ఆ ట్వీట్ మీకు డిస్‌ప్లే అయితే చేస్తున్నాను. స్క్రీన్ మీద చూడండి. అలాగే ఈ ఎంఎల్ఎం స్కామ్స్ మన చాయ్ బిస్కెట్ వాళ్ళు ఒక వీడియో అయితే చేశారు కదా! ఆ వీడియోకి అయితే మనకి ట్వీట్ అయితే పెట్టారు మోసపోవద్దని. రీసెంట్‌గా నేను ఫేస్ చేసిన సిట్యుయేషన్ ఏంటో కూడా మీకు చెప్తాను. నేను ఒక గ్రూప్‌లో చేరాననమాట. ఎందుకంటే మనకి జాబ్ లేదు ఆ టైంలో. ఆ టైంలో మనకి జాబ్ లేనప్పుడు ఏం చేస్తాం? మనం ఆన్‌లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ టైప్‌వి మనం అన్నీ చూసుకుంటాం. వాట్సాప్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్. మీరు ఈ వర్క్ చేస్తే లక్షలు, లక్షలు సంపాదిస్తారు. బెంజ్ కార్ సంపాదిస్తారు. అలాగే మీరింక తిరిగి చూసుకోక్కర్లేదు. ఇదో ఒక టైప్ ఆఫ్ లెవెల్ ఆఫ్ మార్కెటింగ్ అనమాట. ఇందులో 3 పార్ట్స్ అయితే ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఎంఎల్ఎం. ఎంఎల్ఎం గురించి చెప్తాను. మిగతాది రేపు వీడియోలో చెప్తాను. ఈ ఎంఎల్ఎం ఏంటంటే ఇప్పుడు ఒక ప్రొడక్ట్ ఉందంటే ఆ ప్రొడక్ట్‌ని అమ్మడానికి మనం ఎంతో కష్టపడాలి. ఈ పైనున్న వ్యక్తి ఏం చేస్తాడు చెప్పనా? మనలాంటి ఒకడిని కింద హైర్ చేసుకొని ఈ ప్రొడక్ట్ అమ్మితే అతనికి సగం లాభం, నాకు సగం లాభం. అలా ఎంతమంది కిందుంటే అంత లాభం అనమాట ఆ పైనున్నవాడికి. ఈ పైనున్నవాడు ఏంటంటే మెయిన్ ఎయిము తన కింద ఒక సైన్యాన్నయితే తయారు చేస్తాడు. ఈ సైన్యం రెక్కలంతా కష్టపడి ఇన్ని ప్రొడక్ట్స్ అమ్మితే ఇందులో ఈళ్ళకొచ్చేది గోరంత, ఆళ్ళకొచ్చేది కొండంత. ఇందులో మెయిన్ మార్కెటింగ్ ఏంటంటే మేము బెంజ్ కారు ఇస్తాం మీకు ఫ్రీగా. అలాగే వాట్సాప్‌లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇంటి నుంచే మీరు అందరూ ఆన్‌లైన్‌లో సెల్ చేయండి. ఎగ్జాంపుల్ మీకోటి చెప్పనా? యామ్‌వే. ఇందులో ఎంతమంది డబ్బులు పెట్టి నష్టపోయారో మనందరికీ తెలుసు. నా చిన్నప్పుడే యామ్‌వే అంటే ఇదొక మల్టీ లెవెల్ కంపెనీ. ఈ కంపెనీలో మనం చేరితే ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించొచ్చు అని చెప్పేసి ఒక్కటైతే భావన కలిగించారు. ఈ భావంతో ఏం చేశారంటే మన ప్రజలు అంటే జనాల మైండ్ సెట్ కూడా మొత్తం మారిపోయింది. నేను కూడా ఈ ఎంఎల్ఎం స్కామ్స్‌లో ఒకడినే. ఎందుకంటే ఈ ఎంఎల్ఎం స్కామ్స్‌లో నేను చిక్కుకున్నాను. ఎందుకంటే నాకు దాదాపు 1 ఇయర్, 2 ఇయర్స్ దాకా జాబే లేదు. ప్రెజెంట్ ఇప్పుడు కూడా లేదు. కాకపోతే ఏదో చిన్న చిన్న బిజినెస్‌లయితే చేసుకుంటున్నాను. నాకు ఈ ఎంఎల్ఎం స్కామ్స్ ఉన్నాయి చూసారా? ఈ ఎంఎల్ఎంలో నాకు అడుగు పెట్టాలనిపించింది. ఏంటంటే నా పైన ఒకరుంటారు నన్ను చేర్చిన వాళ్ళు. వాళ్ళు అధిక ఒత్తిడి చేస్తారనమాట. ఏమని? ఈ ప్రొడక్ట్ తీసుకోండి సార్. ఈ ప్రొడక్ట్ ఇక్కడ తీసుకోండి. అలాగే ఈ ప్రొడక్ట్ తీసుకుంటే మీకు ఇంతైతే డబ్బులొస్తాయి. ఈ డబ్బులతో మీరు శుభ్రంగా లైఫ్‌నైతే లీడ్ చేయగలరు అని చెప్పేసి మీటింగ్స్ కండక్ట్ చేస్తారనమాట. మీటింగ్స్ కండక్ట్ చేసి ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరున్న ప్రొడక్ట్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తారు. మనం ఇలా అమ్మాలి, అలా అమ్మాలి అని చెప్పేసి. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత నేను ఒక బిఎండబ్ల్యూ కార్ కొన్నాను. ఒక పెద్ద విల్లా ఉంది. నేనింత సక్సెస్‌ఫుల్ అయ్యాను. ఫస్ట్ ఈ ఈ టైప్ ఆఫ్ మార్కెటింగ్ మనకి ఇంట్రొడ్యూస్ చేస్తారు. సెకండ్ వాళ్ళ మన బ్రెయిన్‌ని టెస్ట్ చేయడానికి చెప్పేసి ఒక 16 ఇయర్స్, 15 ఇయర్స్ అబ్బాయి గాని, అమ్మాయి గాని ఈ లెవెల్ ఆఫ్ మార్కెటింగ్ చేసింది. ఇంతమందిని చేర్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి స్కూల్ ఫీజులు ఆ అమ్మాయే కట్టుకుంటుంది. ఇదేమన్నా మనం కష్టపడి వర్క్ చేస్తున్న జాబా? అలాగే ఏమీ లేదు. ఇది మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ టైపు. మనకి ఖాళీ ఉన్న సమయాల్లో మనమైతే ఈ వర్క్ చేసుకోవచ్చని జెప్పేసి మన మైండ్‌లో ఉసిగొలుపుతారనమాట. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే రీసెంట్‌గా నా ఫోన్‌లో కూడా ఒక యాప్ ఉందనమాట. నేను కూడా ఈ బాధితుడిని అన్నాను కదా! నాకు ఈ లెవెల్ ఆఫ్ మార్కెటింగ్ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నేను నా ప్రొడక్ట్ గాని మా ఫ్రెండ్ ఏదైనా మంచి ప్రొడక్ట్ అంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ ప్రొడక్ట్స్ అమ్ముకోవాలంటే మనకొక లైసెన్స్ అనేది ఉంటది. ఓకే. వాళ్ళు స్పెషల్‌గా ఒక 4, 5 కంపెనీలు పెట్టుకొని ఇందులో ఈ బ్రాండ్‌తో అమ్ముతారనమాట. ఈ అమ్మడం వల్ల మనం ఏమనిపిస్తదంటే ఓకే. ఈ ప్రొడక్ట్‌ని నమ్మొచ్చు. వాళ్ళు మన మైండ్ సెట్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తారు చెప్పనా? వీడు ఈ ప్రొడక్ట్ అమ్మగలడా? లేదా? అని చెప్పేసి ఒకటైతే ఆలోచనకొస్తారు. ఆలోచనకొచ్చిన వెంటనే మనం చుట్టుపక్క మొత్తం అంతా గమనిస్తాం అనమాట. గమనించి ఏం చేస్తాం? మీరు ఈ ప్రొడక్ట్ మీరు అమ్మగలరు. ఎందుకంటే మీకు ఆ సత్తా ఉంది. మీరు ఈ బెంజ్ కార్ కొనాలంటే మీరు ఇన్ని ప్రొడక్ట్స్ అమ్మాలి అని చెప్పేసి లోపలే ఒక డబ్బు కాంక్ష అయితే పెడతారనమాట. ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను. ఆ మీటింగ్‌లో ఒక ఆమె లేసి నేను ఈ టీ పౌడర్ తీసుకున్నాను. దీనివల్ల జాయింట్ పెయిన్స్ అయన్నీ తగ్గుతాయంట కదా! అని చెప్పేసి తీసుకున్నదంట ఆమె. తీసుకుంటే వీళ్ళేం చేశారు, ఓకే. ఆ అబ్బాయి రోజుకి 30,000 సంపాదిస్తున్నాడని. ఆ అబ్బాయిని పిలిచి అడిగితే నేనసలు ఇక్కడ జాయిన్ అవ్వట్లేదని. ఇదంతా ఫేక్ లెవెల్ ఆఫ్ మార్కెటింగ్ అనమాట. మీరసల ఇందులో తలదూర్చకుండా ఉంటే ఆమె మైండ్ మార్చి అలా తీసుకోమన్నారు. తీసుకోమని బానే ఉంది.
నాకు ఆ పౌడర్ వాడిన తర్వాత మోషన్స్ అయిపోతున్నాయండి అనగానే, మీరు కూర్చోండి అని చెప్పేసి కూర్చోబెట్టేసి, ఈ ఎంఎల్ఎం స్కామ్స్ వాళ్ళందరూ ఏం చేశారంటే, మీరు కూర్చోవాలి. మీరు కూర్చొని, మీరు అసల ఇది ఒక నెల వాడితే సరిపోదు. 4, 5 నెలలు వాడాలి ఈ పౌడర్ అని చెప్పేసి, ఇంకా ఆమెని బయటికి పంపించేశారు. ఆమె ఏడుస్తుంటే నాకు కొద్దిగా కోపం అనిపించి బయటకొచ్చేసాను. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ మనం గాని వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తే, ఈ ప్రొడక్ట్ నిజంగా ఇలా డ్యామేజ్ అయిపోద్ది అని చెప్పేసి, అంటే ట్రస్టెడ్ లేదు. అంటే మనం స్పెసిఫిక్‌గా ఈ మందులేసుకుంటే ఫీవర్ తగ్గిపోద్దని అంటారు చూసారా? మనకి అలా కాదు. ఈ మందేసుకుంటే జాయింట్ పెయిన్స్ తగ్గుతాయన్న వాడికి మోషన్స్ పట్టుకుంటే ఎలా ఉంటది? అర్థమైంది కదా! నాకు ఆ చిరాకులో వచ్చేసాను బయటికి. చిరాకులో వచ్చేసిన తర్వాత మెయిన్ హెడ్ ఒక ఆవిడుంటది. ఆవిడొచ్చి, "మీరు ఇలాగ బెంజులు కొనాలి. మీరు ఇలాగ పెద్ద పెద్ద విల్లా, నాకిదిగోండి ఈ కారు, నాకు హౌస్ లోన్స్ వస్తున్నాయి. కానీ ఇది మల్టీ లెవెల్ మార్కెటింగు. మీరు ఇందులో ఒక్కసారి దూరి కరెక్ట్‌గా చేసుకుంటే మీరు క్రౌన్ డైరెక్టర్ అవుతారు" అని చెప్పేసి చాలా ఒత్తిడి చేస్తారు. సరే, ఇంత ఒత్తిడి చేస్తే మనకి జాబ్‌లో ఏమొస్తున్నాయి 50,000, 1,00,000. కానీ ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్‌లో చేరితే లక్షలో, 10 లక్షలు అలా వస్తానే ఉంటాయంట. కానీ ఇందులో మెయిన్‌గా సంపాదించేవాడు ఎవడంటే పైనుంటాడు చూసారా? వాడు. నా కింద ఒక 10 మందిని చేరిస్తే, ఆ 10 మంది కింద ఇంకో 10 మంది చేరిస్తే ఇలా ఉంటది. ఎగ్జాంపుల్ రిచ్ ఇండ్ అని చెప్పేసి ఒకటుంటదనమాట. మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ అవైలబుల్ అండ్ మీరు ఖాళీగా కూర్చొని రోజుకి 2,000, 3,000 సంపాదించొచ్చు అని చెప్పేసి కొన్నయితే పెడతారు చూసారా? అయి మాత్రం అసలు నమ్మకండి. నేను కూడా ఒకసారి చెక్ చేశాను. ఈ వీడియో చేసే ముందు ఆలోచనొచ్చిందనమాట. ఒకసారి మనం కూడా చెక్ చేద్దామని. కొన్ని కంపెనీస్ అయితే జీరో అనమాట. అంటే మనం డబ్బులేం కట్టక్కర్లేదు. కానీ కొన్ని కంపెనీస్ అయితే 10,000, 20,000, 30,000 మీరు ఈ ప్యాకేజ్ కొనుక్కుంటే మీరు ఈ రోజు ఎలా సంపాదిస్తారు? మీ డైలీ ఇన్‌కమ్ అని చెప్పేసి. అక్కడే నువ్వు పడిపోతున్నావు. మోసపోతున్నావు. అది నీకు అర్థమవుతుందా? అని నేను ఒక్కసారి ఒక అబ్బాయినైతే అన్నాను. ఆ అబ్బాయి అంటున్నాడు, "సార్ మేము ఇలా డబ్బులు సంపాదించుకుంటున్నాం. మాకు ఇది అంతా హ్యాపీగా ఉంది." ఒరేయ్! నీకు హ్యాపీగానే ఉంది. కాకపోతే వాళ్ళు ఏం మందిస్తున్నారో మనకేం తెలుస్తదిరా అని చెప్పేసి గట్టిగా అయితే ఇచ్చాను. కానీ ఇంకొక అబ్బాయిని పిలిచాను. ఆ అబ్బాయి నేను పిలవలేదు. వాళ్ళే పిలిచి మీరు రోజుకి ఎంత సంపాదిస్తున్నారు అని. ఆడన్నాడు, "నేను ఫిషరీస్ అండి. ఏదో ఎంతమంది గుమ్మిగూడారని చెప్పేసి నేనైతే వచ్చి చూస్తున్నానండి" అని చెప్పేసి అన్నాడు వాడు. ఇంతకీ ఈ మధ్యలో ఏమైంది చెప్పనా? ఈవిడ ఏమన్నదంటే, ఆ అబ్బాయి రోజుకి 30,000 సంపాదిస్తున్నాడని. ఆ అబ్బాయిని పిలిచి అడిగితే, నేను అసలు ఇక్కడ జాయిన్ అవ్వట్లేదని. ఇదంతా ఫేక్ లెవెల్ ఆఫ్ మార్కెటింగ్ అనమాట. మీరసల ఇందులో తలదూర్చకుండా ఉంటే చాలా హ్యాపీ. కష్టపడకుండా డబ్బులు సంపాదించడం ఏంటయ్యా? నేను యూట్యూబ్ వీడియోలు చేసుకొని డబ్బులు సంపాదించట్లేదు. కాకపోతే కష్టపడుతున్నాను. నేను కెమెరా ముందుకొచ్చి చెప్తున్నాను. వాళ్ళది కాదు. వాళ్ళు ఇంట్లోనే ఒక మెసేజ్ పంపించి మొత్తం డబ్బులు సంపాదిస్తున్నారు. ఏదైనా కష్టపడి ప్రయత్నించు. నీకు విజయం అంటూ ఎప్పుడూ ముందే ఉంటది. ఈ ఎంఎల్ఎం స్కామ్స్‌కి దూరంగా ఉండు. ఈ వీడియో ఎందుకు చెప్తున్నానో నువ్వు అర్థం చేసుకో. ఎందుకంటే రేపన్నాక నువ్వు కూడా ఈ స్కామ్‌లో ఇరుక్కుంటావు. మొన్నటిదాకా బెట్టింగ్‌లని చాలామంది డబ్బులైతే పోగొట్టుకున్నారు. కానీ ఈ ఎంఎల్ఎం స్కామ్స్ అయితే ఇంకా దారుణంగా ఉంటది. ప్రొడక్ట్ సేల్ అవ్వని, సేల్ అవ్వకపోని నీ ద్వారా కొనుక్కున్న వాళ్ళకి ఆ ప్రొడక్ట్ వల్ల ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు? నువ్వే బాధ్యుడివి. మేలుకో తెలుగోడా, మేలుకో మిత్రమా, మేలుకో భారతీయుడా. జై హింద్.